ఆ ఇంట్లో ఇప్పుడు శ్మశాన కళ తాండవిస్తూ ఉంది. నిహారిక, మీకు చెప్పిన పనిని చెప్పినట్లుగా చేస్తున్నావు. సీతారాముల్లా ఉన్న వాళ్ళ మధ్యలో చిచ్చు రగిల్చావు. ఇది చావు కన్నా పెద్ద శిక్ష. అర్థమయ్యింది. ఆది, శివగామి ఇంట్లో ఒక యుద్ధకాండ జరుగుతుంది. శివగామి అర్జున్ల మధ్య ఉన్న సంబంధాలు మళ్ళీ బాగు చేయడానికి వీలు కాకుండా పాడైపోయాయి కదా. అంతా నేను ఇక్కడి నుంచి చూస్తూనే ఉన్నాను. నేను ప్రతి ఒక్కదాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఇదంతా జరగడంలో నిహారిక, మేఘనల పాత్ర చాలా ఉంది. నిహారిక తను అర్జున్ని ఆడించే తోలు బొమ్మలా మార్చుకుంది. అర్జున్ మామూలుగా మృదు స్వభావి, కానీ ఇప్పుడు రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడు. అర్జున్ ఎక్కడ మృదు స్వభావి గురూజీ, కోపిష్టి. ఈ మధ్యలో శాంతి స్వరూపుడైపోయాడు అంతే. ఇప్పుడు మళ్ళీ అర్జున్ అసలు రూపం బయటపడుతూ ఉంది. పాత దారిలోకొచ్చాడు. మనకి కావలసింది అదే కదా. శివగామిని చంపడానికి వచ్చిన అవకాశం మేఘన వల్ల పాడైంది. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. ఆ మేఘన ద్వారానే ఆ పనిని ఫినిష్ చేస్తాను. మంచిది ఆది. నువ్వు రావణ్తో కలిసి నడిస్తే బావుంటుంది కదా. నన్ను కాదని ఏదో సాధించాలని వెళ్ళాడు. చతికిల పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ మన సహాయంతోనే నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. రావణ్లో అహంకారం తగ్గకపోతే చాలా ఇబ్బంది పడతాడు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అతని మీదున్న కేసులకి బయటకి కూడా రాడు. కోర్టు ఊరికే వదిలిపెడుతుందా? నువ్వు ఇక్కడే రావణ్ణి తప్పుగా అనుకున్నావు, తప్పుగా అంచనా వేశావు. మన దేశంలో సగానికి సగం కేసులు కోర్టు బయటే ఫలితం సాధిస్తాయి. దాని వెనుక చాలా డబ్బులు చేతులు మారుతాయి. చట్టం కన్నా డబ్బు చాలా బలమైనది ఆది. సరే, రావణ్ వచ్చాక ఏం చేయగలడో చూద్దాం గురూజీ. ప్రస్తుతానికి నేననుకున్న దానికోసం ఎదురు చూపులు చూడలేను. నా పని నేను ముగించేస్తాను. విజయోస్తు. ఏమైంది నిహారిక? ఆ పిల్ల పిశాచి ఉంది కదా. ఎవరు? భైరవినా? కాదు, భవాని. ఏం చేసింది? భైరవిని పిలిపించి మాట్లాడాలని చూసింది. నువ్వింతకు ముందు భైరవి రూపంలో వెళ్ళి నువ్వు మంచిదానివి అని చెప్పావు కదా. కాని మళ్ళీ ఆ భైరవి వస్తే నా నిజస్వరూపం తెలిసిపోతుంది. నీ ఉనికి కూడా బయటపడుతుంది. ఆ భైరవిని రాకుండా చేస్తే చాలు కదా. నేనిప్పుడు చేసిన పని అదే. భైరవిని ఇంటి లోపలికి రానివ్వకుండా నిలువరించాను. నా శక్తితో లోపలికి ప్రవేశించకుండా చేశాను. భవాని భైరవి కోసం చూసి చూసి ఎందుకు రాలేదో అర్థం కాక అల్లాడిపోతుంది. ఆ భైరవి వచ్చిందంటే మనం ఇరకాటంలో పడతాం. మన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. నా శక్తిని దాటి ఈ ఇంటికి రావటం భైరవి వల్ల కాదు. ఇంటికి వచ్చిందంటే నేనే భైరవిని దిగ్బంధనం చేస్తాను. ఈ ఇంట్లో మనం అనుకున్న పని ముగిసే వరకు ఆ భైరవి మన కంట్రోల్లోనే ఉండాలి. నువ్వు మంచి పని చేశావు నిహారిక.
అయ్యగారు, కాఫీ. ఎందుకయ్యా కాఫీ అలా పారబోశారు? నాకు మీ అమ్మగారి మీద నమ్మకం లేదు. కాఫీలో ఏమైనా విషం కలిపి ఉంటే అది తాగి నేను చచ్చిపోతే? అనుమానించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందయ్యా. నేను ఈ ఇంటి పని మనిషిని. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకోకండి. నేను మాట్లాడేది తప్పనిపిస్తే ఆ క్షణంలోనే నన్ను నిలదీసి లాగిపెట్టి ఒకటి కొట్టండి, భరిస్తాను. అంతేగాని అమ్మగారు మిమ్మల్ని చంపడానికి విషం కలిపుంటారని ఇలా చెప్పటం బాగాలేదయ్యా. మీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, అమ్మగారు అలాంటివారా? అమ్మగారు ఎంతమంది చేతిలో మోసపోయిందో గుర్తు తెచ్చుకోండి. అందులో మీరు కూడా ఉంటారు. మీ ఇంటి తరపు వాళ్ళందరూ ఉంటారు. అయినా ఇంతవరకు ఎవరినైనా అమ్మగారు మోసం చేశారా? పన్నెత్తి మాట అన్నారా? ఎవరికైనా ద్రోహం చేశారా? కనీసం ఎవరికైనా చెడు చేశారా? అమ్మగారి చేతిలో మోసపోయిన ఒక్క వ్యక్తి కూడా కనిపించడు. అమ్మగారి జీవితమంతా నీతిగా నిజాయితీగా బతుకుతున్నారయ్యా. మరి అమ్మగారు ఉప్పు తినేవాళ్ళం, అమ్మగారి పట్ల విశ్వాసంగానే ఉంటాం. కానీ మీరు అమ్మగారికి తాళి కట్టిన వ్యక్తి. ఆమె మీ అర్ధాంగి. మీ జీవితంలో సగభాగం అమ్మగారు. మాకన్నా మీకే అమ్మగారి గురించి బాగా తెలుసు. అమ్మగారు చేసిన త్యాగాలని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని ప్రేమించింది అన్న ఒకే ఒక కారణంతో మీకోసం ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్న అన్నగారినే పోగొట్టుకుంది.